श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे। ఈ శ్లోకంలో ఇది రెండవ శ్లోకం. భుజే సవ్యే వేణుం శిరసి సికి పిచ్చం కటితటి. ఇక్కడ ఏం జరుగుతోంది? మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం, ఆయన బృందావనానికి వచ్చి సంగీత కచేరీ నిర్వహిస్తున్నాడట. ఎప్పుడో ఒకసారి, ప్రతిరోజు కాదు, ఎప్పుడో ఒకసారి సంగీత సభ నిర్వహిస్తున్నాడు. యమునా తీరంలో, ప్రేమ కుటీరంలో, గోపికల సాంగత్యంలో ఒక మధుపంలాగా గోపికల వదనాలను ఆస్వాదిస్తూ దేవతలందరూ చూస్తున్నారు, నమస్కరిస్తున్నారు. దేవతల్లో గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు. శివుడు గొప్ప నర్తకుడు, నాట్యగాడు. బ్రహ్మ గొప్ప గాయకుడు, 4 ముఖాలతోటి ఎప్పుడు వేదాలు వల్లిస్తున్నాడు. గణేశుడు కూడా అలాగే. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, దేవతలు వాళ్ళు అనేక వాయిద్యాలు వాళ్ళు వాయిస్తూ ఉంటారు, భగవంతుని కీర్తిస్తుంటారు. అటువంటి దేవతలే చూస్తున్నారు భగవంతుడు ఎలా పాడుతున్నాడు, భగవంతుడు ఎలా నాట్యం చేస్తున్నాడు, భగవంతుడు ఎలా సంగీత సభ నిర్వహిస్తున్నాడు. ఆ సభలో ఈయన ఎలా ఉన్నాడట? భుజే సవ్యే వేణుం, ఎడమ చేతిలో ఈయన వేణువుని పట్టుకున్నాడు, ఎడమ చేతితో పట్టుకున్నాడు. శిరసి సికి పిచ్చం, నెమలి పింఛం, ఆయన తల మీద నెమలి పింఛం ఉంది. ఇంకా కటితటేదు కూలం, పీతాంబరాలు నడుముకు చుట్టుకున్నాడు. ఈ వేణువుని చేతితో పట్టుకొని, నెమలి పింఛం తలకు కట్టుకొని, నడుము చుట్టూ పీతాంబరం కట్టుకొని అక్కడ నాట్యం చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు, అందరిని మురిపిస్తున్నాడు. వేణుం పణంతమరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి అని బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. వేణుం కణంతం, వేణువు ఎప్పుడైతే కృష్ణుడు వేణువు వాయిస్తాడో, ఎప్పుడైతే ఈయన మురళి మోగిస్తాడో, చలించే జీవులు నిశ్చలమైపోతున్నాయట. అంటే కదిలే జీవులు కదలకుండా చకితులైపోతున్నాయి. ప్రవహించే యమున గడ్డగట్టినట్టు అయిపోతుందట. కదిలే చెట్లు కదలకుండా ఆస్వాదిస్తున్నాయట. ఆ తర్వాత కదలకుండా ఉండే చెట్లు కదులుతున్నాయి, కదిలే యమున కదలకుండా అయిపోతున్నాయి. అంటే మనం జీవులు 2 రకాలని చెప్తాం కదా, చరాచర జీవులని, చరులు అచరులు, నడిచేవి, కదిలేవి, కదలవి. కదిలేవి కదలకుండా, కదలకుండా ఉండేవి కదులుతూ అట్లా అవుతున్నాయి ఈయన వేణువు వాయిస్తూ ఉంటే. ఇంకా ఏం చేస్తున్నాడు? దుకూలం నేత్రాంతే, నేత్రాంతే సహచర కటాక్షం విదదాతే, ఓర చూపులు చూస్తున్నాడట. కళ్ళ చివర్ల నుంచి ఓర చూపులు చూస్తున్నాడట. చూస్తూ కటాక్షం విదదాతే, అందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? గుచ్చి గుచ్చి చూస్తున్నావు. ఎవరిని అంతండి, ఏంటి అలా ఎందుకు గుచ్చి గుచ్చి చూస్తున్నావు, పట్టి పట్టి చూస్తున్నావు అని అడుగుతాం కదా. ఈయన భగవంతుడే అలా గుచ్చి గుచ్చి పట్టి పట్టి చూస్తున్నాడట. ఎందుకు అంటే ఏదో గుర్తుకొస్తుందట ఈయనకు. ఏం గుర్తుకొస్తుంది అంటే, సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయో, ఎప్పుడో జరిగినవి బృందావనంలో, కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన లీలలు బృందావనంలో. లీలా పరిచయో, ఆ లీలలన్నీ గుర్తుకొస్తున్నాయి. బృందావనంలో ఆయన అప్పుడు ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకుంటూ ఇలా వీళ్ళను పట్టి 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 చూస్తున్నాడట. ఎందుకు అలా పట్టి పట్టి చూస్తున్నాడంటే, వాళ్ళు అలాగే ఈయన్ని పట్టి పట్టి చూసేవాళ్ళట. రోజు సాయంత్రం పూట కృష్ణుడు ఆవుల్ని తీసుకొని బలరాముడితోటి, తన స్నేహితులతోటి, గోపబాలులతోటి గోవర్ధనం నుండి బృందావనానికి తిరిగి వస్తుంటే, ఇందాక చెప్పుకున్నాం, ఆయన జుట్టంతా కూడా మట్టి, ఈ ఆవుల కార్ల గిట్టల నుంచి వచ్చిన ఆ బ్రజధామం యొక్క మట్టి, ఆ మట్టి అంతా మొహం మీద ఉండేది. ఆ తర్వాత ఆయన వస్తుంటాడు, ఎంత అందంగా ఉన్నాడో, జుట్టంతా విడిపడిపోయింది, అలాగా మట్టి మట్టిగా ఉంది, మొహం మీద కూడా ఇలా
ఉంది. అప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నట్టే ఉండేవాళ్ళు. కానీ రోజంతా ఎప్పుడొస్తాడు ఎదురు చూస్తూ సాయంత్రం నేను వచ్చేసరికి అలా ఓరచూపులు చూస్తూ ఉంటారు. వాకిట్లో ఏం జరుగుతోంది, తలుపులు తెరిచి ఉంటాయి. సాయంత్రం పూట చూస్తున్నాడు, కృష్ణుడు వస్తున్నాడు. అలా వాళ్ళు చేసిన దాన్ని ఈయన ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఇంకా ఒక చోట గోపికా గీతంలో గోపికలు చెప్తున్నారు, ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం విహరణం చతే ధ్యాన మంగళం. ప్రహసితం ప్రియ, ఆ ప్రియమైన దరహాసాలు, మందహాసాలు, చిరునవ్వులు, ప్రేమ వీక్షణం, నీ యొక్క ప్రేమ వీక్షణం, విహరణం చతే, నీతో కలిసి విహారాలు, ధ్యాన మంగళం, ఇవన్నీ ధ్యానం చేయడానికి మంగళకరమైనవి. వీటి మీద మళ్ళీ ధ్యానం చేయాలి. నువ్వు నవ్వే నవ్వు, నువ్వు చూసే చూపు, నీతో కలిసి చేసే విహారం, ఇవన్నీ కూడా ధ్యాన మంగళం. రహస్య సంవిదో, ఇంకా రహస్యమైన ప్రదేశంలో మాతో పాటు చేసిన సంవాదాలు, యా హృదయ స్పృశ, ఇవన్నీ కూడా మా హృదయాన్ని హత్తుకుంటున్నాయి, మా హృదయాన్ని స్పృశిస్తున్నాయి. మాతో నువ్వు చేసిన రహస్య సంవాదాలు. కుహకనో మన క్షోభయంతి, ఇవన్నీ గుర్తుకొస్తే ఓ దొంగ, ఓ కుహకుడా, మా మనస్సు ఎంత క్షోభిస్తుందో తెలుసా? నీకోసం చూస్తూ, నీకోసం విరహం అనుభవిస్తూ, నువ్వు మమ్మల్ని ఎలా చూసావో, నువ్వు మమ్మల్ని చూసి ఎలా నవ్వావో, నువ్వు మాతో రహస్యంలో ఏకాంతంగా ఏం మాట్లాడావో, నువ్వు మాతో ఏ విహారం చేశావో, ఏ విధంగా మా హృదయాన్ని నువ్వు స్పృశించావో, ఇవన్నీ తలుచుకొని మా మనసుకు క్షోభ కలుగుతుంది. ఆయన జగన్నాథుడుగా వచ్చి ఆయనకు కూడా అలాంటి క్షోభే కలుగుతుంది. ఎలా అయితే వాళ్ళు తనని ఒకసారి చూసి మళ్ళీ చూడకుండా ఉంటే ఆ క్షోభ కలుగుతుందో, ఈయన ద్వారకలో ఉండి 16,108 మంది భార్యలతో ఉన్నా కూడా ఈ పల్లెటూరు అమ్మాయిల్ని మర్చిపోకుండా వాళ్ళు చేసిన దాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని వాళ్ళు చేసినట్టు ఈయన అభినయిస్తున్నాడు. వాళ్ళు చూడండి, కృష్ణుడి యొక్క లీలలను గోపికలు అనుకరిస్తారు. ఇక్కడ గోపికల లీలలను భగవంతుడు అనుకరిస్తూ ఆయన పాడుతున్నాడు, ఆయన నాట్యం చేస్తున్నాడు, ఆయన గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అంటే ఆయన ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు, విరహం అనే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. అందరినీ పట్టి చూస్తూ అందరికీ అనుగ్రహిస్తున్నాడు. చూడండి, ఏ సాంప్రదాయంలో కూడా, చరిత్రలో ఏ సాంప్రదాయాన్ని మనం చూసినా, సనాతన ధర్మంలో తప్ప ఇంకెక్కడా కూడా గుళ్ళో దేవుడు బయటికి రాడు. మీరు చూడండి, అనేక మతాలు ఉన్నాయి, అనేక అభిప్రాయాలు ఉన్నాయి, ఎక్కడ కూడా గుళ్ళో దేవుడు బయటికి రాడు. కానీ ఒక్క సనాతన ధర్మంలోనే, ఒక్క మన సాంప్రదాయంలోనే జగన్నాథుడు బయటకు వస్తాడు. ఇక్కడ సాంప్రదాయం అంటే గౌరీ సాంప్రదాయం అని కాదు, సంప్రదాయం అంటే మనం భారతీయ వైదిక సాంప్రదాయం అని. ఏ వైష్ణవ పరంపర అయినా పర్వాలేదు, భగవంతుడు బయటకు వస్తాడు. భక్తులు భగవంతుణ్ణి చూడడానికి వెళ్తారు గుళ్ళోకి. ఆయన, నా భక్తులు నన్ను చూడాలి. కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది మెట్లు ఎక్కలేరు. పూరి టెంపుల్లో లిఫ్ట్ ఉండదు, నడిచి వెళ్ళాలి. ఎంత అదృష్టవంతులు! నడవలేక ఆ మెట్లు ఎక్కుతూ కూడా కొంతమంది చనిపోయారు. నాకు తెలుసు, మా స్నేహితుడు వేదనారాయణ ప్రభు వాళ్ళ తండ్రి, ఆయన ఆ మెట్లు ఎక్కుతూ మెట్ల మీద పడి చనిపోయాడు పూరిలో. అలాంటి ప్రదేశానికి భక్తులు వెళ్తారు. కానీ ఇంకా తనను చూడలేని వాళ్ళు ఉన్నారు, చూడొద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళను కూడా చూడాలి అని ఆయన రథం మీద బయటకు వచ్చి వాళ్ళందరినీ పట్టి చూస్తున్నాడట. చూస్తూనే తన చూపుతోనే అనుగ్రహించేస్తున్నాడట. ఒక చోట భాగవతంలో చెప్పారు, కేవలం కళ్ళ చూపుతోటే దుర్యోధనుడి సైన్యాన్ని మొత్తాన్ని కృష్ణుడు గోలోకానికి తీసుకువెళ్ళిపోయాడని. అలా బజార్లో ఉండే వాళ్ళు రథయాత్ర చూడడానికి రాకపోవచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు ఉండొచ్చు, అయినా కూడా అందరినీ ఇలా పట్టి పెద్ద కళ్ళతో చూస్తూ అందరినీ ఈయన అనుగ్రహించేస్తున్నాడు అని. ఇంకొక చోట భాగవతంలో గోపికలే చెప్తున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. ఏంటంటే, యోగ్నక్షయే వ్రజమనంత సకప్పరీతో గోపై విషం కుర రజస్.
చురితాలకశ్రక్ వేణుం కొణన్ స్మిత కటాక్ష నిరీక్షణేన చిత్తం క్షిణోతి అముం హృదేను కథం భవేమ. మనం ఎలా భరించగలం? ఈ అనంతుడి యొక్క స్నేహితుడిని అక్రూరుడు తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే సాయంత్రం బృందావనానికి గోపబాలుడితో తిరిగి వస్తారో అప్పుడు ఆయన జుట్టు చిందరవందరైపోతుంది. ఆ జుట్టు నిండా ఆవులు నడవడం వల్ల, పరిగెత్తడం వల్ల మట్టి లేచి ఆయన జుట్టుకు అంటుకుంటుంది. ఆయన వేసుకున్న వనమాల కూడా ఇలా వ్రజధూళితోటి నిండిపోయి ఉంటుంది. ఆయన అప్పుడు వేణువు వాయిస్తూ ఉంటే మన మనస్సులు నాట్యం చేస్తూ ఉంటాయి. ఇంకా ఆ వేణువు వాయిస్తూ ఒక్కసారి మనల్ని ఓరచూపులతో మన వైపు తిరిగితే అప్పుడు మన మనస్సులు ఆయన పట్ల ఆకర్షితులవుతాయి. మన మనస్సు విపరీతమైన ఆకర్షణ కలుగుతుంది. ఎట్లా ఆయన్ని మనం వదిలిపెట్టి ఉండగలం? ఈ అక్రూరుడు ఈయన అక్రూరుడు కాడు, నిజానికి ఈయన క్రూరుడు. ఎందుకంటే మన నుంచి ఈయనను తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని చెప్తున్నారు. ఇంకొక చోట వీళ్ళు ఉద్ధవుడు వచ్చాడు. ఉద్ధవుడు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఉద్ధవుడితోటి ఇలా అంటున్నారు, స్మరతాం కృష్ణ వీర్యాని లీలాపాంగ నిరీక్షతాం హసితం భాషితం ఛాగం సర్వాన శిథిలాక్రియ. కృష్ణుడు ఆయన లీలలను, బృందావనంలో మాతో ప్రదర్శించిన లీలలను గుర్తుకు తెచ్చుకుంటుంటే, ఆయన మమ్మల్ని ఏ విధంగా చూసేవాడో ఆ చూపుల్ని, ఆయన పట్టి మమ్మల్ని చూసిన చూపుల్ని గుర్తు తెచ్చుకుంటుంటే, మా పట్ల నవ్వుతుండేవాడు, ఆ నవ్వుని గుర్తు తెచ్చుకుంటుంటే, మాతో మాట్లాడేవాడు, ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటుంటే, ఉద్ధవ మేము భౌతికమైన క్లేశాలన్నీ మర్చిపోయాము అని చెప్తున్నారు. కాబట్టి మనం భౌతికమైన క్లేశాలన్నీ మర్చిపోవాలంటే కృష్ణుడి మాటలను, కృష్ణుడి చూపులను, కృష్ణుడి నాట్యాన్ని, కృష్ణుడి దరహాసాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవాలి. చాలామంది చెప్పుకుంటుంటారు, వృద్ధాప్యంలో ఉండి అప్పుడు ఎంత చక్కగా నేను ఆ రోజుల్లో ఎన్నెన్నో జరిగాయని గుర్తుకు తెచ్చుకుంటుంటారు. తెలుగులో ఒక కవి ఒక పుస్తకం రాశాడు. అందులో చెప్పుకుంటున్నాడు అనమాట, అయ్యో ఇప్పుడు నేటి హేమంత పత్ర శిథిలాల మధ్య నిలచి నాటి వాసంత సమీర ప్రసారాల తరచి ఇంతే కదా జీవితం అన్న చింత ఇంతలోనే ముగిసిందన్న వంత అని ఆయన దుఃఖము చెప్తున్నాడు అనమాట. ఎలా ఆయనకు అనిపిస్తుందో అని. అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది. కానీ కృష్ణుడికి అలాంటి వృద్ధాప్యం రాలే. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వ యవ్వనుడే. ఈ లీలలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ సమయంలో బృందావనంలో జరిగినవి అవన్నీ ఈయనకు గుర్తుకొచ్చి ఈయనకు ఒక ఆనందం, ఒక ఆతృత, ఒక ఉద్రేకం, ఒక ప్రేమోన్మాదం, ఒక తన్మయత్వం కలిగి ఆ తన్మయత్వంలో పాడుతున్నాడు, గెంతేస్తున్నాడు, గుర్తుకు తెచ్చుకుంటున్నాడు, అందరినీ పట్టి చూస్తున్నాడు, కనిపించిన వాళ్ళందరినీ అనుగ్రహిస్తున్నాడు. తర్వాత ఇలా రథయాత్రలో కనిపించని వాళ్ళని కూడా, తనను చూడడానికి రాని వాళ్ళని కూడా ఆయన చూడడానికి వస్తాడు. హరే కృష్ణ.